సరస్వదేవాయ నమః. ఓం సరస్వదేవాయ నమః. పార్వతీ పరమేశ్వరులకు ముక్కోటి దేవతలకు ఈ మాఘమాసములో ఈ పౌర్ణమి రోజు ప్రతి ఒక్కరూ కూడా విశేషం తెలుసుకోవాల్సింది ఏమంటే, ప్రతి ఒక్కరు ఈ మాఘవస్థానం అనేది చేస్తే కనుక ప్రతి ఒక్కరికి కూడా ఈ పౌర్ణమి రోజు ఒక 2 మంచి మాటలు, మంచి పలుకు, మంచి విధానం అనేది ముందడుగు వేస్తే కనుక ప్రతి ఒక్క మనిషికి కూడా సక్సెస్ అవుతుంది. నేను చెప్పడం కాదు, ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుని సన్నిధిలోకి మనం ఎన్ని కష్టం వచ్చినా, ఎంత పనులు చేసుకున్నా, ఒక్క మాఘస్థానం అనేది చేస్తే కనుక గంగా, యమున, సరస్వతి అని ఆ తల్లిని అనుగ్రహించుకొని, ఆ భూదేవిని అనుగ్రహించుకొని మాఘస్థానం అనేది ఒక్కసారైనా కూడా ఏటికి చేస్తే కనుక తప్పకుండా ఆ కంట్లో రవ్వమేను కూడా పాపం పరిహారం అవుతుంది. నేను చెప్పగలను కాదు, ప్రతి ఒక్క మనిషి కూడా తెలుసుకొని వ్యర్థంలో పడుకోకుండా భగవంతుడు సన్నిధిలోకి చేరాలంటే మనం ఎంత చేసినా కూడా మనకి ఇదే. కానీ భగవంతుడి అనుగ్రహం మనకు ఉండాలంటే తప్పకుండా ఈ పౌర్ణమి రోజు, ఈ మాఘమాసము రోజు మనము ఆ పరమేశ్వరుని, పార్వతీదేవిని సంకల్పన మనందరికీ కూడా కావాలని నా ఉదయపూర్వకంగా అందరికీ ఆరోగ్యంగా పరంగా కానీ ప్రతి ఒక్క మనిషి దేశం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, ఆ భగవంతుని అనుగ్రహం ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా ఏడుకుంటున్నాను నేను. కానీ ఏగి వరుణము జోగి వరుణము, ఏగి వరుణము జోగి వరుణము, ఇన్ని మాయల జంగము. ఏగి వరుణము జోగి వరుణము, ఎన్ని మాయల జంగము. ఫలించి చూసుతే పాల వరుణము, ఫలిమానది లింగము. ఆకు తోటలు అరటి తోటలు, ఆకు తోటలు అరటి తోటలు, ఐక్యముగా మానందిలో. పక్కన పార్వదేవి, పక్కన పార్వదేవి, ముందు స్థలమున బసవదేవుడు, ముద్దుల కోనేరయ్యా. కొని ఏటిలో మంచి తీర్థము, కాశీలో శివభోగయ్య. ఎగి వరుణము జోగి వరుణము, ఎన్ని మాయల జంగము. ఫలించి చూసుతే పాల వరుణము, ఫలిమానది లింగము. నిరు నిమ్మలు నిలవు పంచలు, నిరు నిమ్మలు నిలవు పంచలు, నిలిచనే మానందిలో. ముద్దుమకమున 3 కన్నులు, ముద్దుమకమున 3 కన్నులు, నొసట చంద్రయ తాపాలు. అద్దలేడని బుద్ధగించుతి, అద్దలేడని బుద్ధగించుతి, కప్పెనే పులి శర్మము. మాటి మాటికి శివుని దలుసుతి, మాటి మాటికి శివుని దలుసుతి, మఠములో ఒక చిన్నది. ఎగి వరుణము జోగి వరుణము, ఎన్ని మాయల జంగము. ఫలించి చూసుతే పాల వరుణము, ఫలిమానది లింగము. ఆకు తోటలు అరటి తోటలు, ఐక్యముగా మానందిలో. ఎగి వరుణము జోగి వరుణము, ఎన్ని మాయల జంగము. ఫలించి చూసుతే పాల వరుణము, ఫలిమానది లింగము. నిరు నిమ్మలు నిలవు పంచలు, నిలిచనే మానందిలో. ఎగి వరుణము జోగి వరుణము, ఎన్ని మాయల జంగము. ఫలించి చూసుతే పాల వరుణము, ఫలిమానది లింగము. ఈశ్వర పరమేశ్వర, ఆ పరమేశ్వరునికి ఎన్ని చెప్పుకున్నా కూడా భగవంతుడు అనుగ్రహం అనేది కృతజ్ఞతలు మనం అందరము చెప్పుకోవాలి. ప్రతి ఒక్క మనిషి ఒక పాట కానీ, ఒక మంచి మాట కానీ, ఏది కూడా మనము అంటూ భగవంతుడికి ముందడుగు వేసి మనము అని నోరు తెరిస్తే కనుక ప్రతి ఒక్క నాకు రాదు చేయదు అనేది ప్రతి మనిషి అనుకోకూడదు. ప్రతి ఒక్క మనిషి సాధన చేస్తే, పదము తొక్కితే సాధించలేనిది ఏమీ లేదు. అందరూ కూడా ముందుకొచ్చి మీ ఎట్లా వాళ్ళందరూ కూడా కలిసి అమ్మ వీడియో బాగా ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరు లౌక్యత చేసి మీరంతా చూస్తున్నారు కాబట్టి మీ ముందుకు వచ్చి నేను ఎందుకు చెప్పకూడదు
చేయకూడదు, ఎందుకు చేయకూడదని ఆ సరస్వదేవి, ఆ గణేశుడు, ఆ ముక్కోటి దేవతలు అందరూ కూడా వాళ్ళ ఆశీర్వాదాలు ఉండబట్టి నేను మీ ముందుకు వచ్చి నేను చెప్పగలుగుతాను. ఇది నా మాట కాదు, ఆ భగవంతుడి అనుగ్రహం అనేది నాకు అవకాశం అనేది ఇచ్చినాడు, నేను వచ్చిన. కానీ ప్రతి ఒక్క మనిషి తెలుసుకొని వ్యర్థములో పడుకోకుండా భగవంతుడి మాటలు ఒక్కపారి కానీ 2 మాటలు కానీ మన చెవున వేసుకుంటే కనుక 2 మంచి మాటలు చెడును వదలండి, మనిషిని పట్టుకోండి, కంట్లో రవ్వమేనైన పాపం పరిహారం అవుతుంది. అది నేను చెప్పడము కాదు, ప్రతి ఒక్క మనిషి తెలుసుకోండి. మనం ఎందుకు చేయకూడదు, మనం ఎందుకు ఏది కూడా భగవంతుని సంకల్పన మనకుంటే మనం ఎందుకు ముందుకు పోవము అనేది ఉండాలి. మనిషిలో అనేది ఒక అహంకారం లేకుంటే ప్రతి ఒక్క మనిషి లక్ష్మీదేవి మన పక్కనే మన ఎప్పటికీ కూడా మన తాండవం ఆడుతుంటుంది. కానీ మనిషి అనేది ఒక అహంకారం లేని మనిషి ప్రతి ఒక్కరూ అనేది తెలుసుకొని వ్యర్థంలో పడి అమ్మ ఏమిటికమ్మా ప్రయోజనం చేసినప్పుడు అది ఒక అహంకారం అంటే అది ప్రతి ఒక్క మనిషి తెలుసుకుంటే వ్యర్థంలో పడరు. అది భగవంతుడి సంకల్పన అనేది మనందరికీ కూడా కావాలని నా ఉదయపూర్వక నా భగవంతుని నేను వేడుకుంటున్నాను. కానీ ఈ పౌర్ణమి రోజు ఈ మాఘస్థానములో ప్రతి ఒక్కరు ఈ పౌర్ణమి రోజు తెలుసుకోవాల్సిన విశేషం అంటే ప్రతి ఒక్క దానము కానీ ధర్మం కానీ ప్రతి ఒక్క మనిషి మంచి మాట కానీ మంచి పలుకు కానీ మంచి విధానం అనేది సహకారం అనేది ఒక మనిషికి సాటి మనిషికి అందించే ఒక ఓదార్పు అనేది వస్తుంది. అది నేను చెప్పడం కాదు. కానీ ఏం చేసేసినాడు, ఎంతో ఉంటాయి డబ్బులు అనేది ఎంతో 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 అని సంపాదిస్తుంటాడు. ఏదో భర్తకు తగినట్టు భర్త సంపాదిస్తా, భార్యకు తగినట్టు భార్యగా సంపాదిస్తా, ఏదో కాలక్షేపం పోతా ఉండేది. కానీ ఇంకా సంపాదించాలని ఏమి చేస్తుంది, ఆ డబ్బులు సంపాదించుకుంటా చేసుకుంటా చెందుకుంటా ఏం చేసేసింది, ఒకదానికొకటి అనేది ఆ డబ్బులు అనేది ఎప్పుడు డబ్బు పిచ్చి పట్టేట్లు ఆ అమ్మాయి ఏం చేసింది, భర్త ఏదో నీతి నిర్జాతిగా న్యాయంగా అన్యాయము ఇది అనేది మనం పోవాలని ఆ భర్త అనుకుంటాడు. ఈ భార్య ఏం చేసేస్తుందంటే ఇంకా ఇచ్చి వాళ్ళకిచ్చి వీళ్ళకిచ్చి ఇంకా వేసే ఏదో ఒక ఆయమ్మ వచ్చేసి అమ్మ మా భర్త లేడు కదా ఊరికి పోయినాడు, ఏదో నీకు తోసినది ఒక 100 రూపాయలు కానీ ఇస్తే ఈ పొద్దుటికి మేము పూట గడుపుకుంటాము, ఆ 100 రూపాయలు ఇచ్చి నాకు వడ్డీ వేసి నీకు ఇస్తానమ్మా, డబ్బులు ఇస్తామట. సరే డబ్బులు ఇవ్వాలంటే ఏమి ఇవ్వాలా, ఏదైనా కూడా ఒక వస్తువు తెచ్చి పెట్టు, ఇది ఎత్తుకొని పో, నేను అట్లా ఇచ్చేది లేదు అనేదట. ఆ అమ్మ అట్లా వాళ్ళ భార్య అట్లా పోయినాక ఇట్లా రావమ్మా అని పిలిచి వాళ్ళ భర్త ఏం చేసేసినాడు, ఇదమ్మా ఈ డబ్బు ఎత్తుకొని పోయి మీ భర్త వచ్చినాకనే వడ్డీ వద్దు ఏమొద్దు నాకు ఇచ్చు పోమ్మా అని చెప్పి ఏం చేసేసినాడు, ఏదో ఇచ్చినాడు. ఏదో ఆ పస్తులు అనేది ఉండకోకుండా ఆ కుటుంబము పిల్లలు భార్య భర్తలు ఏదో లక్షణంగా చేసుకొని తిని ఇదైనారు. కానీ ఆ డబ్బులు ఇచ్చి ఆ వస్తువులు తెచ్చుకొని పెట్టుకొని ఆ డబ్బులన్నీ ఇచ్చుకొని ఆ వస్తువులన్నీ ఇంట్లో పేర్చుకొని అన్ని కుదవలకు అంతా డబ్బులు మాకు ఏదైనా వస్తువు పెట్టండి డబ్బు తీసుకొని అట్లా పేర్చి పెట్టి ఆమె ఏం చేసేసింది అనుకోకుండా హఠాత్తుగా అనేది ఆ నిద్రలో ఆమె చనిపోయింది. కానీ ఎప్పుడు చిన్న కోడలు కట్టం తెచ్చింది కాబట్టి చిన్న కోడలు పెద్ద కోడలు ఏం చేసేస్తుంది, ఆమెనే ప్రతి ఒక్క పనికి ఊసగొట్టుకుంటా చేస్తా, చిన్న కోడలు డబ్బు తెచ్చిందని ఏమనుకోకుండా చేయకుండా అట్లా ఎందుకు అనకూడదు అని చెప్పి అన్నేగాడు ఈనదు. ఆమె పని ఏం చేస్తుంది. కానీ ఆమె ఒక్కనాడు ఏం చేసేసింది, ఆ పండుకున్నట్టే నిద్రలో జారుకొని చనిపోయింది. చనిపోతానే ఏం చేసేసినారు, యమపని రోజులు వచ్చేస్తానే నీ టైము అయిపోయింది, ఇంకా నువ్వు రావాల్సిందంటే నా టైం ఏంటికి అయిపోయింది, నేను ఎక్కడెక్కడ వడ్డీలకు ఇచ్చినవి నా బాండు కాగితాలు నా బంగారు పెట్టుకునేవి అవన్నీ ఉన్నాయి, నా వాళ్ళకు నేను అన్నీ చెప్పుకోవాలి కదా, నా వాళ్ళకందరికీ నేను చెయ్యాలి కదా, నన్ను ఎందుకు తీసుకుపోతారు, నాకు అట్లా తీసుకుపోతే నేను రాను, నేను అంతా సంపాదించిన లెక్క అంతా ఇట్లా ఉంది అన్నీ నేను చేయాలి కదా, నా వాళ్ళకు ఒప్పచెప్పాలి, నా వాళ్ళకు ఆండ్రోల్ చేయాలా అని చెప్పి ఆమె ఆతృత పడుతుందంట. పిచ్చి మకమ్మ దాన్న, నీవన్నది జీవుడు వదిలినావు, నువ్వు జీవుడు వదులుతానే నీకు అయిపోయింది. కానీ నువ్వు చెప్పినది నీ వాళ్ళకు అర్థము కాదు. 11 రోజులు నువ్వు ఏమి మీ వాళ్ళు నీ వంటే గినక నీ మంచి అప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు, నేనే వస్తా యమధర్మరాజు అని నువ్వే వస్తావు నా అమ్మడి, నేను చెప్పాల్సిన పని లేదు. సరే కానీ 11 రోజులు నీకు కార్యక్రమాలు చేసినంత వరకు 11 రోజులు నీకు ఇక్కడ జీవి ఉంటుంది. కానీ నువ్వు ఏం చేస్తారో చూడు, నీ వాళ్ళు చూడు నేను ఎట్లా చేస్తారో అనట. ప్రతి ఒక్కరు ఏమంటున్నారు,
లేకుండా అని చీచి అనేటోళ్ళు. అట్లా ఇంట్లో పెద్ద కోడలు ఏం చేసేసింది, చిన్న కోడలు ఎట్లా పోయింది, ఆ బంగారు ఎక్కడ పెట్టిందో, ఆ నగలు ఎక్కడ పెట్టిందో, ఆ ఎక్కడ వస్తువులు అసలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ బాండు కాగితాలు చూడు అది ఇది అని చిన్న కోడలు అంటుంది. పెద్ద కోడలు ఏమంటుంది, చూడే బంగారుతో పని లేదు, ఆ వస్తువులతో పని లేదు, ఆ ఎన్నటితో పని లేదు, ఒక మనిషి అనేది ఇట్లా విధైంది కదా, ఆ మనిషిని అనేది మనం చూడాలి కదా, అవన్నీ అవసరం లేదు, ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసేయి, ఇప్పుడు వద్దు అని పెద్ద కోడలు అంటుంది. అప్పుడు యమధర్మరాజు ఏమంటున్నాడో చూడే, నీ వాళ్ళు ఏమంటున్నాడో, డబ్బులు ఇచ్చిన వాళ్ళు అట్లా ఆడిపోస్తున్నారు నేను, కానీ చిన్న కోడలు అంత ప్రేమగా చూపించినావు కదా, చిన్న కోడలు ఏమంటుంది, పోయింది మంచి పని చేసింది, ఆ బంగారు ఎక్కడెక్కడ పెట్టిందో, ఆ బాండుకాయతలు ఎక్కడ పెట్టిందో, డబ్బులు ఎంతమందికి ఇచ్చిందో అని చిన్న కోడలు అంటుంది. పెద్ద కోడలు ఏమంటుంది, అయ్యో పోయింది కదా మా అత్త, ఎట్లా ఏమి కథ ఎట్లెట్లా అని ఒక చింతాకాంతురాలై పెద్ద కోడలు ఉంది. ఈ భర్త ఏం చేసేసినాడు, ఎందుకో ఈ పాపి ఇంతమంది నోర్లు కొట్టి ఇంత విధి చేసి మనకే దేవుడు అవకాశం ఇచ్చినాడు, సంపాదించుకునే కదా, ఈ పాపి ఇంత సంపాదించా ఉన్నట్లుండి జారుకొని పోయింది కదా, చూడు ఏమి మేలు చేసింది అని భర్త అంటున్నాడు. కొడుకులు ఏమంటున్నాడు, అబ్బా మా అమ్మ సరిపోయి పని తెగిపోయాయి కదా, ఇప్పుడు సమాజంలోకి బయటికి పోతే నాకు కొంచెం విలువ గౌరవం అనేది ఉంటుంది, మా అమ్మ చేసే ఆ వడ్డీలకు ఆ కథకు ఆ డబ్బులకు ఏమి చేసింది, మాకు తలెత్తుకొని కాకుండా ఓయమ్మ వాళ్ళమ్మ అంత డబ్బు తినని అని కిందికి అడుగుకుంటున్నారు, మా అమ్మ పోయి ప్రశాంతంగా ఉంది అని కొడుకులు అంటున్నారు. కొడుకులు అనబోతే అట్లానే, భర్త అనబోతే ఇట్లానే, కోడలు అనబోతే ఇట్లానే, డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఏమంటారు అట్లానే. కానీ అప్పుడు యమధర్మరాజు ఏమంటున్నాడు, కానీ చూడే ఎంతమంది ఎన్ని రకాలుగా అంటున్నారో నిన్ను, ఒక్కరైనా నిన్ను మంచి అంటున్నారా, అయ్యో నా డబ్బు అంటావు, అయ్యో నేను బాండు కాగితాలు అంటావు, అయ్యో నేను ఎక్కడ బంగారు పెట్టినంటావు, ఈ ఎన్నటికు నీకు విలువ ఇచ్చినారా, నీకు విధి చేసినారా, ఒక్కరైనా కూడా నిన్ను ఆడి పోసుకోవడం తప్పక నీకు మంచి మాట మంచిగా నిన్ను చూస్తున్నారా, నేను చెప్పడం కాదు, నువ్వే చూడే ఈ 11 రోజుల్లో నువ్వే క్యాచ్ చేసేసుకో, ఎట్లా చేస్తున్నారో నిన్ను ప్రతి ఒక్కరు కూడా నేను చీకొట్టుకోవడం తప్పక నిన్ను మంచిగా మంచి మాట మంచి పలుకుగా మంచిది అనేది ఏమన్నా నేను అంటున్నారా. కానీ నువ్వు చూడంటే స్వామి నేను చేసిన తప్పో ఒప్పో అందరు కొడకలతో కూడా నేను కొడకలకు బిడ్డలకు ఆ ఒక్క కుటుంబాలకే నేను అనుకున్నాను కదా, నన్ను ఇంత విధి చేస్తారనుకోలే, నా కన్ను తెరిపించినవు యమధర్మరాజా, వద్దు నా జన్మ విముక్తం చేసుకోవడమే మంచిది అని చెప్పి ఆ 11 రోజులు కార్యక్రమం 11వ రోజు కార్యక్రమం చేస్తానే ఆ జీవుడు వెళ్ళిపోయింది. కానీ ఎంత చేసినా కూడా కొడుకులు అసహించుకుంటా, భర్త అసహించుకుంటా, కోడలు అని ఒక పెద్ద కోడలు వేసు, నా పెద్ద కోడలే నేను ఎంత చేసినా నన్నే మంచిగా చూసింది అనేది ఉంటుంది, మంచి ఉంటుంది, చెడ్డ అనేది ఉంటుంది. సాటి మనిషిని అనేది ఓర్పుగా ఓదార్పుగా ఓపికగా మనిషిని సతాయించడం ఒక సెకండ్ పట్టదు, ఇచ్చుకోవచ్చు పుచ్చుకోవచ్చు, మనసులో నలిపితే చూడి ఆన్నే సెకండులోనే తెలిసిపోయిందా లేదా, కుటుంబము అసహించుకుంటా, బయట ఇచ్చిన వాళ్ళకు అసహించుకుంటా, అందరూ ఇంకా ఏమిటికి నీకు ఈ జన్మ ఎందుకు, ఏమి స్వార్థకము నీకు విలవింది కనిపించినందుకు ఏం చేసినావు అని నీ టైం ఆసన్నమైంది ఇంకా పామని చెప్పి ఆ 11 రోజుల్లో అన్ని క్రీడుగా సినిమా చూపించేసినట్లు ఆ యమధర్మరాజు చూపించినాడు. కానీ ఏది కూడా మనం ఎంట కట్టుకొని పోయేది ఏమీ లేదు. పుట్టినాక గిట్టాల్సిందే ఒక్కనాడు, మనిషి మానవత్వం ఎత్తినాక పుట్టినా గిట్టడక. కానీ మనము సంపాదించుకోవచ్చు, ఎంతైనా మనము చేసుకోవచ్చు, కానీ సాటి మనసులను గోడాడిచి సాటి మనసులను కుటంతరాలు పెట్టుకొని సాటి మనసులను చంపి ఇట్లాంటి పనులు అనేది మనము చెయ్యకూడదు. ఇప్పుడు ఈ చేత చేస్తే ఈ చేత కలిసి వచ్చినట్లు దేవుడు చూపిస్తున్నాడు. చూపిస్తున్నా కూడా మనం అనేది అర్థంలో పడుకోకుండా భగవంతుని సంకల్పన నీతి నిర్జాతిగా న్యాయమేది అన్యాయమేది న్యాయం అనేది ఎన్నుకోవాలి. ఎప్పటికైనా మనిషి సాటి మనిషి అంటే ఏమిటికమ్మా ఇంత చెప్పుతుంటే ఆ మనిషి ఏం తీసుకుపోయింది, ఏం ఎంట కట్టుకొని పోయింది, ఎంత సంపాదించినా వదిలేసా, అందరూ చీ అని అవి అందరి నోర్లు కొట్టి అంత చేసినా చీ అన్నారు. కానీ మంచి మాట మంచిగా ఎవరు మాట్లాడుకొని చూడు కట్టుకునే భర్తనే కోడన్లని మొత్తం అందరూ కూడా అసహించుకోవడం తప్పక ఏమి చేసినారు. కానీ మనిషి ఏది చెడ్డ ఏది
ఏది కూడా మనం ఎంట కట్టుకొని పోం కాబట్టి భగవంతుని సంకల్పన అనేది మనం పెట్టుకొని 2 మంచి మాటలు, మంచి విధానము, మంచిగా ముందడుగు వేసి ప్రతి ఒక్కరూ సక్సెస్ కావాలా. మన మనసు జీవితము వ్యర్థంలో పడుకోకుండా ముందడుగు మనము వెయ్యాలా. మనము కానీ కొన్ని రోజులు 40, 30, 40 వయసు వస్తానే చెవు నొప్పులు వస్తాయి, పండ్ల నొప్పులు వస్తాయి, కాళ్ళ నొప్పులు వస్తాయి. ప్రతి ఒక్కటి కూడా వయసు అంగీకరించదు మనసు. కానీ ఏం తెలుసుకోవాలి, చిన్న లేదు పెద్ద లేదు, ఎందుకమ్మా నువ్వు ఇంత చెప్పుతాడమని అని అనుకోకూడదు. మనిషి ఎప్పటికైనా రామ 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 అనుకోవచ్చు, లేదంటే ఓం నమ శివాయ అనుకో. 7 గంటల వాడాను ఏది ఏది అనుకునే మనసును అనేది పరిశుద్ధంగా పెట్టుకొని భగవంతుని సంకల్పన అనేది తప్పకుండా మీరు చెయ్యండి. ఆ భగవంతుని సన్నిధిలోకి మనము చేరుకుంటాము. ఇది నేను చెప్పడం కాదు, భగవంతుని మాటగా నేను చెప్పగా మీ ముందుకు వచ్చి నేను చెప్తానంటే ఆ భగవంతుని సంకల్పన ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. ఆ అవకాశం అనేది మనము పోగొట్టుకోకూడదు. ఆ భగవంతుని సన్నిధిలోకి మనం చేరాలంటే కనుక ఆ ఒక్క 2 మంచి మాటలు మనము అంటూ శివున వేసుకుంటే కనుక సదాస్తని భగవంతుడు అనేది మనకు ఎక్కడ దావన ముందు పోయినా వెనక పోయినా ఎక్కడ కూడా మన ముందులోనే భగవంతుడు అనేది ఉంటాడు. మనం చేసే తప్పు పనులకు, మనం చేసే కథలకు అనేది మన పిల్లలకు కూడా ఆ ఒక తప్పుగానే జరుగుతాయి. ఏది కూడా సంకల్పన సరిగా ఉండదు. మన ఫౌండేషన్, మన తల్లిదండ్రులము ఫౌండేషన్ మంచిగా ఉంటే కనుక బిడ్డల ఫౌండేషన్ కూడా సూపర్గా ముందడుగు సాగగలుగుతాము. మనమే సరిలేనప్పుడు బిడ్డలు ఎట్లా ఉంటారు, ఉండలేరు. అది ఎందుకమ్మా ఇంత చెప్పుతున్నామంటే తెలుసుకోవాలా, వ్యర్థములో పడకూడదు. ఆ భగవంతుడి గమ్యంలోకి చేరాలంటే సదా వస్తుంది ఆ భగవంతుడు అనేది అందరికీ కూడా చూడాలి. ఈ మాఘమాసంలో పౌర్ణమి రోజు మీ ముందుకు వచ్చి మీరందరూ కూడా నా వీడియో లౌక్యత చేస్తున్నారు కాబట్టి నేను కూడా మీ ముందుకు వచ్చి నేను ఎందుకు చెప్పకూడదని ఆ భగవంతుని సంకల్పనతో మీ ముందుకు నేను వచ్చిన. కానీ కంట్లో రవ్వు మీను ఈ ప్రయోజనం ఇన్నే వారికి మీకు అంటూ వినంగా కూడా మేము ఎందుకు వినకూడదు, అమ్మ చెప్పింది మేము ఎందుకు చేయకూడదని మీరే ముందుకు వస్తారు, మీరే విధి చేస్తారు. ఈ మాఘమాసంలో ఈ మంచి పవిత్రమైన రోజులో ఒక్క ఉపదేశం అనేది తీసుకున్నా కూడా చాలా పవిత్రమైనది. ఎందుకంటే మనల్ని అని ఒక మనిషిని ముందడుగు వేయగలుగుతుంది. మన ఆత్మకు పరమాత్మలోకి చేరాలంటే కనుక ఆ ఉపదేశం చాలా ఉపయోగపడుతుంది. భగవంతుడి సంకల్పన అనేది. కానీ ఉంటారు కొందరు మోసంగా ఉంటారు, ఇట్లా ఉంటారు. కానీ మంచిగా ఆ ఒక్క ముందడుగు వేసి తీసుకోవాలా. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, దేశం అంతా కూడా సుఖ సంతోషంతో ఉండాలని ఆ భగవంతుని సంకల్పన మీ అందరికీ ఉండాలని నా హృదయపూర్వకంగా వేడుకుంటున్నాను. ఓం నమ శివాయ. ఓం